నమస్తే, వెల్కమ్ టు నేషన్ టుడే. నేను మీ కామారం వెంకటేష్. మిత్రులారా, ఈరోజు మార్నింగ్ బులెటిన్లో ఒక సంచలన వార్త మనం చెప్పుకున్నాం. ఏంటంటే, మన భారతదేశానికి అత్యున్నత న్యాయస్థానం, భారతదేశానికే తలమానికమైనటువంటి సుప్రీంకోర్టు ఏదైతే ఉందో, సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో సిజేఐ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ గారు, వారిపైన నిన్న ఒక కేసు వాదోపవాదాలు నడుస్తున్నటువంటి సమయంలో ఒక సీనియర్ లాయర్, అంటే వయసులో సీనియర్, మరి ఆయనకి ఎంత అనుభవం ఉందో నాకైతే తెలియదు, కానీ ఆ సీనియర్ లాయరు గవాయ్ గారి పైన షూ తీసుకొని ఆయన పైన వేయడానికి వెళ్ళిండు. అంటే నాకు అర్థం కాలేదు. భారతదేశ చరిత్రలో నాకు తెలిసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మీద షూతో దాడి చేసిన ఒక దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు ఇతనే అయి ఉంటాడు, వీడే అయి ఉంటాడు. వీడని ఎందుకు వాడుతున్నా? మేము చాలా సంస్కారం కలిగిన వాళ్ళం, కానీ వీడు అనే పదం ఎందుకు వాడుతున్నా అంటే, ఒక దళితుడైనటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మీద లేక ఈ దేశానికి అత్యున్నత న్యాయస్థానానికి ఒక చీఫ్ జస్టిస్ దళితుడైతే ఇంత కండ్లం అంటనా మీకు? ఇంత పొగరా? ఇంత కులపిచ్చా? అంటే మీరు ఏమనుకుంటున్నారు? అంటే 71 ఏళ్ళు ఉన్నటువంటి ఒక వ్యక్తి, అంటే నీ మెంటల్ సరిగా పనిచేయక ఇలాంటి పని చేసినావా, లేదంటే అసలు ఏం చేసినావు, ఎందుకోసం? అరే నాయన, సనాతన ధర్మం అంటున్నావు కదా, ఏది చెప్పు? సనాతన ధర్మం అంటే చెప్పగలుగుతావా నువ్వు? నీ సనాతన ధర్మము హిందుత్వంలోనే చక్కగలేదు. నువ్వు చక్కగా పెట్టుకో ఫస్ట్ హిందుత్వాన్ని. కులపిచ్చి ఉంది నీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్, నీ హిందుత్వంలోనే ఎన్నో కులాలు, ఒక పక్కోన్ని మనిషిగా చూడనటువంటి సంస్కృతి ఇంకా ఉంది. నీలాంటి కులపిచ్చోళ్ళ పిశాచుల వల్ల నీవు ఒక్కడవే కాదురా హిందూ, పనికి మళ్ళీ వెధవా. తెలంగాణ భాషలో, తెలంగాణ స్లాంగ్లో తిట్టాలంటే ఇక నానా బూతులు వస్తాయి. నేను తెలంగాణ బిడ్డను కాబట్టి చెప్తున్నా. అరే, దేశ పరువు తీసావు కదరా బాబు నువ్వు. ఒకటి నేను ఎట్లా ఎవరితో పోలుస్తున్నా అంటే, నేను పర్సనల్గా పార్లమెంటు పైన దాడి చేసినటువంటి అఫ్జల్ గురు ఉన్నాడు కదా, అఫ్జల్ గురు ముస్లిం తరఫున ఉగ్రవాది అయితే, నువ్వు ఇట్లా మను ధర్మపు ఉగ్రవాది. నీ తోటి దళితుడైనటువంటి